అనక వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం భోగాపురం గ్రామంలో బిఎన్ రోడ్డుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుదండాలతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. భీమిని అలాగే చోడవరం పాడేరు రోడ్డు భారీ వాహనాల వాడకం కారణంగా గొయ్యలుగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో రోడ్డు నిర్మాణ హామీలు వచ్చినప్పటికీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. సిపిఎం నేతలు గిరిజన సంఘ నాయకులు గొయ్యలను తొలగించకపోతే మరింత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు వాగ్దానాలు కాదు, వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. బియ్యన రోడ్డు వెంటనే పనులు మొదలు పెట్టాలి. బియ్యన రోడ్డు పనులు మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు నీకు దండాలు పెడతాను, రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. బియ్యన రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు బియ్యన రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలి. పత్రికల ప్రకటనలు కాదు, రోడ్లు వెంటనే వెయ్యాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీకు దండం పెడతాను, రోడ్ల నిర్మాణం చేపట్టాలి. బియ్యన రోడ్లు భారీ గొయ్యి పడిపోయి వెంటనే ప్రాణాలు పోతాయి, రోడ్ల నిర్మాణం చేపట్టాలి. బ్రిటిష్ వారు వేసిన రోడ్డు ఈరోజు గొయ్యులు చెరువులుగా మారిపోయాయి. గతంలో చీఫ్ సెక్రటరీ ఆర్ఎన్బి అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు 300 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. బియ్యన రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని చేతులు జోడించి పొరుల దండాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం. భారీ రాయ క్వారీలు, నల్లరాయి గ్రానైట్ క్వారీలు వెళ్ళడం వల్ల ఉన్ని బ్రిడ్జీలు అన్నీ పోతున్నాయి. ఎన్నికల ముందు మేము వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ రోడ్లు వేయకుండా ఈరోజు ఏదైతే మైనింగ్ ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఏజెన్సీలో ఉన్నటువంటి హైవే రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే కనీస సంపద తీసుకెళ్లడానికి. అదే బ్రిటిష్ వాడు ఎప్పుడు వేసిన రోడ్డుకి మాత్రం రోడ్లు మరమ్మతులు చేయలేదు. మరోవైపు వెండి గర్భిణీలు గొయ్యల్లో మంది డెలివరీ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పవన్ కళ్యాణ్ బాబు నీకు చేతులు జోడించి చెప్తున్నాం. ఇప్పటికే రోడ్డు. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం అగస్తేశ్వర స్వామి వద్ద బంగారు డబ్బులు దొంగతనం జరిగింది. ప్రజాపక్ష పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మీరెడ్డి ప్రకారం ఎండోమెంట్ ఉద్యోగి ప్రసాద్ మరియు అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ ఈ క్రమంలో పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. నకిలీ బంగారు హారాలు తిరిగిచ్చి వాటి మూలాన్ని తప్పుగా వివరించడం విశేషం. లక్ష్మీరెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ చైర్మన్ వంగలపూడి నారాయణరెడ్డి కమిటీ సభ్యులు కూడా విచారణలో పాల్గొన్నారు. ఈ అగస్తేశ్వర స్వామి యొక్క ఆస్తిపాస్తులు అయితేనేమి, బంగారు నగలు, వెండి ఇవన్నీ ఆయన తనిఖీ చేయడం, అందులో దాదాపు బంగారు, వెండి అలాగే ₹1,00,00,000 మాయమైనట్లు ఆయన దృష్టికి రావడము, దీని మీద ఉన్నతాధికారులను పిలిపించి దాని మీద సమావేశం పెట్టి చర్చించడం జరిగి, ఆ చర్చలో అగస్తేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే శివప్రసాద్, అట్లాగే గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రాచార్యులు, వీళ్ళందరూ కలిసి ఒకరి మీద ఒకరు నాకు ఛార్జ్ ఇవ్వలేదు, నాకు ఇచ్చేటప్పటికే ఆ వస్తువులు లేవు అని ఇటువంటి తర్కవాదం జరిగిన తర్వాత దీని మీద ఉన్నతాధికారులు కేసు నమోదు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, అది నకిలీదని కూడా తేలింది. అప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తే శివప్రసాద్ ఏం చెప్పినాడు, ఆయన నాకు శంకర్ బాలాజీ ఏసీ గారు పంపించారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా ఏం జరుగుతుందంటే మొత్తం అందరికీ భాగాలు ఉన్నాయి, ఉద్యోగస్తులందరికీ భాగాలు ఉన్నాయి. నేను భక్తుల తరఫున ఒక మాట అంటున్నాను, వీళ్ళు దేవాలయాలను అభివృద్ధిపరిచే ఉద్యోగులా లేకుంటే దేవాలయాల సొత్తులను దొంగిలించే దొంగలా? కాబట్టి కేసు నమోదు చేస్తామకి ఇంత వణుకొచ్చినప్పుడు, సో ఈ బంగారు హారాన్ని నిజంగా ఒకవేళ నిజమైనది అయితే కేసు నమోదు చేయకుండా ఉంటారా? మరి వెండి ₹1,00,00,000 దాని పరిస్థితి ఏంటి? కాబట్టి ఖచ్చితంగా దేవస్థానం కమిటీ వారు మేము వాళ్ళకు సూచించేది ఏమంటే, ఖచ్చితంగా మీరు కేసు నమోదు చేస్తేనే దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉందనేది పోలీసు విచారణ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ మీరు ఆ విధంగా కేసు నమోదు. హన్మకొండ జిల్లా కాచిపేట రైల్వే స్టేషన్లో జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభంగానున్నాయి. 6 కోర్టుల్లో జరగనున్న పోటీలకు 29 రాష్ట్రాల నుండి 39 పురుషుల జట్లు, 38 మహిళా జట్లు పాల్గొంటాయి. మొత్తం 1,386 క్రీడాకారులు, 300 అఫీషియల్స్ హాజరు కానున్నారు. పాల్గొనే వారికి ఉచిత భోజనాలు, వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. ఆదివారం ప్రారంభోత్సవానికి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారని నిర్వాహకులు జంగా రాఘవరెడ్డి తెలిపారు.
सारी टीमें आई हों और उसको कंप्लीट करने के बाद हम हमारी जो सीनियर स्टेट हो रही है नेशनल चैंपियनशिप उसमें हम लोग यहाँ आए। तो मुझे लगता है जो नेशनल जिस तरीके हो रहा है और मैं आके देख रहा हूँ जिस तरह की अकोमोडेशन है, फूड फैसिलिटीज़ है, ट्रांसपोर्टेशन है, प्ले फील्ड है और ये पूरा एरिना इतना बढ़िया सजा हुआ है, तो निश्चित रूप से तेलंगाना स्टेट खो సీనియర్ ఖోఖో నేషనల్ 58వ కాజీపేటలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ జనరల్ సెక్రటరీలకు పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని విధంగా క్రీడలపైన గ్రామీణ క్రీడలపైన ఈరోజు ఎంతో ఉత్సాహంగా క్రీడలకు ప్రోత్సహిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలా మంత్రివర్యులకు అందరికీ కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వరంగల్ జిల్లాకు 29 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సైన్స్ అండ్ కళాశాలలో సాయంత్రం 3 గంటలకు ఓసీ గర్జన బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఓసీలు ఈ సభకు హాజరు కానున్నారు. సభలో తెలంగాణ రాష్ట్ర ఓసీ నేతలు ప్రసంగించనున్నారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్, అలాగే ఓసీలకు రాజ్యాంగ హక్కుల సాధన కోసం సమన్వయ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ సమావేశం ఉద్దేశించబడింది. నిర్వాహకులు పెద్ద వేదిక భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆ ట్రాక్ అంటే అక్కడ బేస్మెంట్ ఉంది కదా. అవును సార్, బేస్మెంట్ అది ఆడు నడుస్తున్నారు అట్లా వాళ్ళు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రేపూడి గ్రామంలో సర్పంచ్ వజ్రాల సత్యవేణి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మీ వెంటే మేము జగనన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. దేవినేని అవినాష్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. గుంటూరు ఎస్సీ కళాశాల నుండి యూటీఎఫ్ ఆధ్వర్యంలో 51వ రాష్ట్ర కౌన్సిల్ సందర్భంగా భారీ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి మినహాయించాల్సిన డిమాండ్ ప్రతిపాదించబడింది. ఉపాధ్యాయులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆగత్యానికి ప్రదర్శించారు. ర్యాలీ దృశ్యాలు
విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ను గొట్టిపాటి గ్రామ నివాసి దావీదు తన బంధువులతో కలిశారు. గ్రామస్తులు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తుల అడ్డంకులను పంచాయతీ ద్వారా పరిష్కరించలేదని న్యాయం కోసం కమిషన్ కు విన్నపం చేశారు. ఎస్టీ కమిషన్ అధికారులు వారికి తగిన న్యాయం చేయనున్నారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఓనర్స్ డ్రైవర్ అసోసియేషన్ కోశాధికారి చప్పిడి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. దావీదు కమిషన్ కి ధన్యవాదాలు తెలిపారు. మాకు వాళ్ళు కానీ మా పొలాలు మాకు ఇస్తారని మాకు ఇప్పిస్తారని పొలాలు గొడవలు తీసేయి మాకు జీవితారం లేకుండా మా ఊరు వచ్చి గొట్టిపాటి గ్రామంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తామని డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పంచాయతీకి న్యాయం చేయట్లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళలేదా? మేము ఎక్కడికి వెళ్ళలేదు. పోలీసు వారి కాడికి వెళ్ళాం. అయ్యా మా డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము విన్నపం చేసాం. పోలీసు వారి కూడా పట్టించుకోలేదు. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కూడా 3 సంవత్సరాలు ఇచ్చాం. 3 సంవత్సరాల నుంచి మీ పోలీసు వారు కూడా చేయలేకపోయారు. ఈ రోజు ఏం జరిగింది? ఈ లోపల మాకేమీ జరగలేదు. ఈ రోజు మేము ఎస్టీ మా చెంచు తరఫున ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కమిషన్కి మనం విన్నపం చేసుకున్నాం. మాకు ఆయన వినిపించి మాకు న్యాయం చేస్తామని మేము పోరాడతాం మీతో పాటు అని చెప్పి ఆయన ఒక ఎస్టీ తరఫున విన్నపం చేశారు. కాబట్టి కమిషనర్ వారు చెప్పారా మీకు? కమిషనర్ వారు చెప్పారా? కమిషనర్ వారే చేస్తానని ఎస్టీ మాకు చెప్పారు. మీకు న్యాయం చేసి నిలబెడతాము, మీకు వాళ్ళు ఎక్కడున్నా పిలిపిస్తాము, న్యాయం చేపిస్తాము అని కమిషనర్ వారు మా ఎస్టీ కమిషనర్ వారు. ఈ మధ్యలో ఎవరు ఇంకొక ఆయన ఉన్నారన్నారు ఇందాక, ఎవరు ఆయన పేరు? రెడ్డి గారని ఒక అతను వాళ్ళు ఆవుల నక్షమ్మ తరపున తీసుకొచ్చారు. ఆయన రెడ్డి గారని పేరు మనకు తెలుసు కానీ పేరు అనేది మాత్రం మనకు తెలియదు. అది వాళ్ళకే తెలుసు కానీ కాకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మాకు మేము ఎవరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు ఇక్కడ ఎంగడాపురం దర్శిలో ఉన్నారు. దర్శి అంటే ఎక్కడది? అది పెద్ద దర్శి, పెద్ద అద్దం కమిటీ. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ ఆవుల వెంకటేశ్వరు, పెద్ద మంచి అన్న ఒక నల్లబోతుల వెంకటేశ్వరు, మేదరమెట్ట, ఆవుల నరసమ్మ, వెంకటాపురం. ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఉండి మాకు న్యాయం చేయాలని పోలీసు వారు కూడా కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని పోలీసు వారికి విన్నపం చేసుకుంటూ మమ్మల్ని దయచేసి మమ్మల్ని బతుకు తెరువు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గ్రంథాలయ చైర్మన్ శ్రీ రియాజ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజలకు గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. యువత చదువుపై దృష్టి పెట్టాలని, గ్రంథాలయాలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉపాధి, సామాజిక చైతన్యంపై స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతుందన్నారు. గత పాలనతో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ భూమి అంతా గుంజుకున్నట్టుగా 50 ఎకరాల భూమిని రియాల్టర్కి అప్పచెప్పినట్టుగా ఒక గోబెల్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. మిస్టర్ కేటీఆర్ హుందాగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ హుందాగా సమాధానం చెప్తుంది. రాజకీయాల్లో లోఫర్ భాష ఉపయోగించొద్దని కేటీఆర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పూర్తిగా దిగజారి గౌరవ ముఖ్యమంత్రి గారిని రియాల్టర్ బ్రోకర్ అని పరుషపదాలతో విమర్శించే ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా కేటీఆర్ నీ లోఫర్ లాంగ్వేజ్ ఏదైతుందో, అంటే దిగజారిన భాష ఏదైతుందో దాన్ని మార్చుకోమని మీ ద్వారా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి కోసం వినియోగించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని విస్మరించలేదు. మా బాధ్యతలకు మేము అది ఉన్నాం. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉదాహరణ తీసుకొస్తా ఉన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీలో బిల్లీరావు అనే వ్యక్తికి ఆ భూమిని అప్పజెప్పే క్రమంలోనే ఒక వీక్ లాయర్స్ను, డిఫెన్స్ లాయర్స్ను పెట్టి కనీసం ఆర్గ్యుమెంట్ చేయకుండా హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులో గెలిచి మళ్ళీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా వ్యవహార శైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి నిరాధారమైన ఆధారాలు లేని కథనాలను ప్రచురించడం మీడియా తగ్గించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలక పాత్ర ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం సరైంది కాదు అన్నారు. రాజకీయ విమర్శలు, విధానాలు, పాలన, ప్రజా సమస్యల వరకే పరిమితం కావాలన్నారు. ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద
నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన రాజాసాబ్ సినిమాకు వస్తున్న స్పందనపై దర్శకుడు మారుతి స్పందించారు. సినిమా చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందలేదని, అదే సమయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి కూడా పొందలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన కొన్ని కీలక సీన్లు సినిమాలో కనిపించకపోవడం వల్ల అభిమానులు ఇలా ఫీల్ అయ్యారని స్పష్టం చేశారు. ఈ ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకుని సినిమాకు మార్పులు చేసినట్లుగా వెల్లడించారు. సెకండ్ హాఫ్ ను మరింత పటిష్టంగా ఎడిట్ చేసి ప్రత్యేకంగా రూఫ్ ఫైట్ ఎపిసోడ్ ను యాడ్ చేసినట్లుగా చెప్పారు. ఈ సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాని 3 సంవత్సరాలు, అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని, అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించిన కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని అంబర్పేట పోలీసులు హెచ్చరించారు. ఇటీవల అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడిన ఘటనను దృష్టిలో పెట్టుకుని నిఘాను మరింత పెంచినట్లుగా పోలీసులు తెలిపారు. పండుగ సమయంలో గాలిపటాలు ఎగరవేసే వేళ చైనా మాంజా వాడకం వల్ల ప్రజలు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి చైనా మాంజా విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మరొక వైపు సంక్రాంతికి ఊరు వెళ్లే నగరవాసులు తమ ఇళ్లను ఖాళీగా వదిలే ముందు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాడటం అనేది కూడా చట్టరీత్యా విరుద్ధం కాబట్టి తెలియజేస్తున్నాము. చైనా మాంజా అనేది అమ్మిన, కొనిన, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. అదేవిధంగా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోల్నాక నుంచి టువర్డ్స్ ఫ్లైఓవర్ మీద కూడా రామత్పూర్ వెళ్తుంటే ఒక 1 పర్సన్కు మేడం చుట్టుకుని ఇంజూరీ కావడం జరిగింది. సో అలాంటి సంఘటన మరొకసారి ఎవరికి కాకుండా మేము కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మా యొక్క కమిషనర్ యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైతే చైనా మాంజా అమ్మినా, కొన్నా, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా రైట్స్ కేసులు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము దాదాపుగా ఒక 12 కేసులు చేయడం జరిగింది. దాదాపుగా 300 బాటిల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. రాత్రి కూడా ఉన్నతమైన సమాచారం మేరకు దాదాపు 85 వరకు కూడా మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క చైనా మాంజా చాలామంది అమ్మేవాళ్ళు కూడా ఈ యొక్క గుజరాత్, ఢిల్లీ నుంచి ఇక్కడికి తెప్పించుకొని ఆన్లైన్ బిజినెస్ చేసి అమ్ముతున్నారు. సో వారందరి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంబర్పేట ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతికి ఊళ్ళల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండడం గురించి మీరు లాక్డ్ హౌసెస్ ఏవైతున్నాయో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంక్రాంతి జరుపుకునే యువకులందరూ కూడా చైనా మాంజా వాడుతున్నారు. చైనా మాంజా వాడటం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్
మన స్వేచ్ఛ స్వాభిమానాల కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని అజిత్ దోవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత చరిత్రను గమనించి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలను ఆక్రమించలేదని, అయితే గతంలో తన సొంత భద్రతా అంశాన్ని సరైన స్థాయిలో పట్టించుకోలేదన్నారు. ఈ నిర్లక్ష్యమే దేశానికి అనేక నష్టాలను తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన అన్యాయాలు, దాడులు, అవమానాలకు ప్రతీకారంగా ద్వేషంతో కాకుండా శక్తివంతమైన ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. प्राप्त कर सके। जब आप लोगों में इच्छा शक्ति होगी तो राष्ट्र का मनोबल बनेगा। द विल ऑफ द नेशन जिसे कहते हैं कि जिसके लिए लड़ाइयां लड़ी जाती हैं, आज भी आप देख लें, जितनी भी लड़ाइयां हो रही हैं, जितने भी संघर्ष हो रहे हैं, कोई ना कोई कंट्री अपनी बात को दूसरी के ऊपर में थोपना चाहता है, उसके लिए वो शक्ति का प्रयोग कर रहे हैं। अगर आप इतने शक्तिशाली हैं कि कोई इसको न कर सके तो आप हमेशा स्वतंत्र रहेंगे। लेकिन अगर आपके पास में सब कुछ है लेकिन वो मनोबल नहीं है तो आपके अस्त्र शस्त्र सब बैठे रह जाएंगे, और उसके लिए चाहिए नेतृत्व। आज हम बहुत भाग्यशाली हैं कि देश में ऐसा नेतृत्व है, एक ऐसा नेतृत्व जिसने 10 साल में देश को कहां से कहां पहुंचाकर एक ऑटो बोर्ड में ले आए हैं। उनकी कमिटमेंट, उनकी मेहनत, उनकी टोटल कटे हुए घटे तो हमें कोई बहुत संतोष या बहुत सुकून मिलता है। इसके लिए नहीं रहती लड़ाइयां लड़ी जाती हैं किसी देश के मनोबल को तोड़ने के लिए, ताकि उसका मनोबल इतना टूट जाए कि वो हमारी इच्छाओं के अनुसार संधि कर सके, हमारी बात को मान सके, जो हम चाहते हैं वो उसे प्राप्त कर सके। जब आप लोगों में इच्छा शक्ति होगी तो राष्ट्र का मनोबल बनेगा। द विल ऑफ द नेशन అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన ప్రశ్నలను ఇప్పుడు వక్రీకరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనే ఉద్దేశంతో జగన్ మాట్లాడలేదని స్పష్టం చేశారు. భారీ భవనాల నిర్మాణాల పేరుతో బడ్జెట్ను పెంచడం అవసరం కాదా అన్న ప్రశ్ననే జగన్ లేవనెత్తారని తెలిపారు. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మద్యం బాటలేది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్ తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే, దీని గురించి నిజంగా నువ్వు కరెక్ట్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్ లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్ తో ఆ మీడియాలో వస్తుంది. ఎంత ఆర్గనైజ్డ్ అండి ఇది. 2 సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా, వీళ్ళని తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను, నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్ లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ల బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటది, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండదు, తీసుకోవచ్చుగా. దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించాలి. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది తిట్టి మరి ఇచ్చేసి అడ్డంగా దొరికాడను. దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతరాల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగోల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. మద్యం బాటలేది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికి. నెల్లూరు నగరంలో సంక్రాంతి సంబరాల అంబరాన్నంటాయి మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, పిండి వంటలు, గుమగుమల
పల్లె వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చే 1000కి పైగా మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ నిర్వహించిన ఈ వేడుకలు నగరవాసులకు ప్రత్యేక అనుభూతిని అందించాయి. తిరుపతి జిల్లా నేలపట్టు పక్షుల కేంద్రం మరోసారి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. సైబీరియా, ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణించి సుమారు 30,000 వలస పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పెళ్లికాను పక్షులకు ప్రధానంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పక్షులు సంతానోత్పత్తి పూర్తి చేసి తమ పిల్లలకు ఎగరడం, వేట నేర్పిస్తున్నాయి. గ్రే పెళ్లికాన్, వైట్ ఐబీస్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏప్రిల్ వరకు ఇక్కడే విడిది చేసే ఈ పక్షులు పర్యాటకులకు అరుదైన అనుభూతిని అందిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని ఉద్యమ నేతలు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే నిరుద్యోగాల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక నిరుద్యోగ యువతను మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లుగా తెలిపారు. యువత భవిష్యత్తులో ఆటలాడితే సహించబోమని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా మేధావులే చెప్తున్నా కదా, మేధావులు లేరు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పెదవులు మాట్లాడితే వాళ్ళ పదవులు పోతాయి. ఇవాళ కూడా కొంతమంది పోయి కలిసిరు, అయ్యా మా కార్పొరేషన్ కావాలి, ఇంకేదో కావాలని చెప్పేసి. వాళ్ళు మా పేరు చెప్పుకొని వీళ్ళు సీఎం గారు వస్తే ఎక్కడో మూలన ఉంటారు, ఎక్కడో మూలన సాధారణ కార్యకర్త కంటే అనుకుంటారు. వీళ్ళు త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రంగం సిద్ధమవుతుంది. ఇక ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఘోరంగా ఓడిపోతాం అని చెప్పేసి అంతో కొంత ముందు పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరు ఏం చేసిన అన్ని మీకు తెలుసు కాబట్టి అన్ని లొట్టపీసి మాట్లాడకండి. ఏమైనా ఉంటే మా మీద కార్యాచరణ ఉంది. జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని, తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయిందో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు, బాకీ పడ్డ 1 లక్ష ఉద్యోగాలు, మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధామ్ ఎట్లా జరిగిందో నిరుద్యోగులు ఈసారి కూడా తెలంగాణ. గతంలో ఉన్న మీ వెంట ఉన్న మేధావులు ఇప్పుడు మీ వెంట ఎందుకు లేకుండా మేధావులే చెప్తున్నా కదా, మేధావులు లేరు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పెదవులు మూసుకుపోయినాయి. వాళ్ళు గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యత, భద్రతా అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరదలు, ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేయాలన్నారు. ప్రజా సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారానే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
విశాఖ సాగర్ తీరం మరోసారి అంతర్జాతీయ ప్రాధాన్యత గల ఈవెంట్ కు వేదికగా మారుతుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలు ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యునైటెడ్ త్రూ ఓషన్స్ అనే థీమ్తో ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల నౌకాదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. ఈ ఈవెంట్ ద్వారా భారత్ సముద్ర భద్రత అంతర్జాతీయ సహకారంతో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటనుంది. When we have the President's review, and there is the city parade on the 19th of February. This will be on the RK beach. Marching contingents from the participating navies, foreign navies. There will be some cultural troops who will perform in front of the dais. And for the city parade, we are hoping to have the Honorable Chief Minister of Andhra Pradesh as the chief guest. So this is what is generally planned. Visakhapatnam Harbour. It is visible from the RK beach, and there are 4 columns of ships which will be lined up, which are going to pay their respects and their salute to the Honorable President of India. IFR also has is that we are doing the Milan exercise also concurrently. The event starts with the presidential banquet on the 17th of February. 18th morning is when we have the President's review, and there is the city parade on the 19th of February. This will be on the RK beach. Marching contingents from the participating navies, foreign navies. There will be some cultural troops who will perform in front of the dais. And for the city parade, we are hoping to have the Honorable Chief Minister of Andhra Pradesh as the chief guest. So this is what is generally planned. Visakhapatnam Harbour. It is visible from the RK beach, and there are 4 columns of ships which will be lined up, which are going to. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. పొలాల మధ్యకు వెళ్లి కాలువలు గట్లను పరిశీలిస్తూ రీసర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భూముల రికార్డులలో స్పష్టత రావడం ద్వారా రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఆయన ఎంబ్లం ఆయన ఫోటో ఉండేదండి. ఇప్పుడు రాజముద్ర అంత మురుపు మీ నెంబర్లో 10,000 పైన ఆయన ఫోటో వేసుకోవాలని ఖర్చు పెట్టాడు. అవును సార్. ఇప్పుడు అన్ని దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది. చాలా అవుతుంది సార్. ఎంత గందరగోళం చేశారు. అవును సార్. భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు. ఆయన ఫోటో మీ గణాల పైన ఎందుకు? ఆ ఫోటో ఎందుకు? మేము శాశ్వతం కాదు, మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం. అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు. దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రా రండి. ఓకే మా గాడ్. సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు మ్యానిపులేట్ చేయకుండా పెట్టి పాత బుక్ మీద ఆయన ఫోటో ఉండేది. ఇక్కడ మనకి ఎంబ్లం వచ్చింది. ఇక్కడ ఆయన ఎంబ్లం ఆయన ఫోటో ఉండేదండి. ఇప్పుడు రాజముద్ర వేసాం. అంత మురుపు మీ నెంబర్లో 10,000 పైన ఆయన ఫోటో వేసుకోవాలని ఖర్చు పెట్టాడు. అవును సార్. ఇప్పుడు అన్ని దానికి నాకు మళ్ళా కరెక్ట్. రివర్ బెడ్ రివర్ బేసిన్ మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్ అంటూ మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్రాల పరిసర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులు అన్ని రివర్ బేసిన్ మధ్యలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక అవగాహన లేకుండానే జగన్ అమరావతి నదీ తీర అభివృద్ధిపై వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇక రాజధాని నిర్మాణం విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేసే వ్యాఖ్యలు చేస్తూ అభివృద్ధి ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన పనిగా డిస్ట్రిక్ట్ అదే రివర్ బెడ్ రివర్ బేసిన్కి తేడా తెలీదు. రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది ఆ ఏరియా పక్కది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన పనిగా డిస్ట్రిక్ట్ అదే రివర్ బెడ్ రివర్ బేసిన్కి తేడా తెలీదు. రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో అయ్యేది ఆ ఏరియా పక్కది. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా.
ఎక్కడైనా ప్రపంచ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రావడం కోసం దానికి నేను